పిల్లలారా, మనం ఎప్పుడైనా నమ్మిన వాళ్లను వదిలేసి వెళ్ళి తీరా కష్టాలు వచ్చినప్పుడు నేను అక్కడే ఉండాల్సింది, నేను ఎందుకు ఇలా చేశాను అని అనుకున్నామా? మనకు చాలామంది మన దగ్గర ఉంటే మనలను ప్రేమిస్తారని మనకు అనిపిస్తుంది. కాని నిజమైన ప్రేమ ఎవరిదో ఈరోజు ఒక అందమైన కథ వినిపిస్తాను. ఒక చిన్న ఊరిలో అంకుల్ పీటర్ అనే మంచివాడు ఉండేవాడు. ఆయన తన ఫామ్ హౌస్లో కోళ్లు, గొర్రెలు, కుక్కలు, పిల్లులను చాలా ప్రేమగా పెంచేవాడు. అయితే వాటిలో ఒక చిన్న తెలుపు, నల్ల మచ్చలతో ఉన్న పిల్లి ఉంది. దాని పేరు లూలు. అది అంటే అతనికి ఎంతో ఇష్టమైనది. అంకుల్ పీటర్ లూలుని చిన్నప్పటినుంచే ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. లూలు పుట్టినప్పటినుంచే అతని దగ్గరే పెరిగింది. రోజూ మంచి ఆహారం పెట్టేవారు. ముద్దుగా చూసుకునేవాడు. రాత్రివేళ చల్లటి గాలిలో తలమీద మెల్లగా చేతులు పెట్టి నిద్రపుచ్చేవారు. లూలు నిజంగా ఒక రాజకుమారిలా అనుభవించేది. కానీ కొన్ని రోజుల తర్వాత లూలు మనసులో ఒక తప్పుడు ఆలోచన వచ్చింది. అంకుల్ నన్ను ఇక్కడే ఉంచేస్తున్నారు. నాకు అసలు స్వేచ్ఛలేదు. నేను ప్రపంచాన్ని చూడాలి. ఒకరోజు అంకుల్ పీటర్ దృష్టిలో లేకుండా లూలు ఇంటిగోడ దాటి పారిపోయింది. వాహ్, ఇప్పుడు నా స్వంత ప్రపంచం అని సంతోషపడింది. లూలు ఊరి వీధుల్లో తిరిగి అడవిలోకి వెళ్ళింది. మొదట చాలా సరదాగా అనిపించింది. ఇక్కడ ఎంత బాగుంది, నన్నెవరూ పట్టించుకోవడం లేదు అని అనుకుంది. కాని రాత్రి అయ్యేసరికి వాతావరణం పూర్తిగా మారిపోయింది. వర్షం వచ్చింది. చలి తీవ్రమైంది. చుట్టూ భయంకరమైన ప్రాణులు ఉన్నాయి. లూలు వణికిపోయింది. ఊహూ, ఇక్కడ చాలా భయంగా ఉంది. అక్కడ అంకుల్ నా గురించి ఎంత ప్రేమగా ఆలోచించేవారు. నాకు అన్నీ ఇచ్చేవారు. నేను ఎందుకు తప్పు చేశాను? లూలు ఒక్కసారిగా అర్థం చేసుకుంది. తన తప్పు ఎంత పెద్దదో. ఇంకెందుకు ఆలస్యం అని వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి అని అనుకోని ఇంటికి పరుగులు తీసింది. అదిగో, లూలు ఇంటి దగ్గరికి వచ్చేసరికి అది ఏమి చూసింది? అంకుల్ పీటర్ తలుపు దగ్గర కూర్చుని ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు తిరిగి వచ్చావా, నా ప్రియమైన లూలు? నీకోసం నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను అని చెబుతూ ఆత్మీయంగా చేతుల్లోకి తీసుకున్నారు. లూలు కన్నీళ్లు పెట్టుకుంది. ఇదే నిజమైన ప్రేమ అని అర్థమైంది. దేవుడు కూడా మనల్ని అలాగే ప్రేమిస్తారు. మనం ఎంత దూరం వెళ్ళినా తిరిగి ఆయన దగ్గరికి వస్తే ఆయన మనల్ని తిరిగి చేర్చుకుని ప్రేమిస్తారు. పిల్లలారా, ఈ కథ మీకు నచ్చిందా? మీరు ఎప్పుడైనా తల్లిదండ్రులను లేదా దేవుణ్ణి వదిలిపెట్టి తర్వాత మళ్ళీ అక్కడే నిజమైన ప్రేమ ఉంది అని అనిపించిన సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడు అందరూ కలిసి ఒక మాట చెప్పుదామా? దేవా, నీ ప్రేమకు ధన్యవాదాలు అని చెప్పుదాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. యిర్మియా 31:3 వరకు.